హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి వేరియబుల్ ఫంక్షన్స్ అనమాట. ఈ వేరియబుల్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, సో ఫంక్షన్స్ని వేరియబుల్ స్టోర్ చేసుకోవడం. అర్థమైంది? ఫంక్షన్స్ని వేరియబుల్ స్టోర్ చేసుకోవడం, అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఏదని? వావ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇప్పుడు కాల్ చేసినప్పుడు ఈ వావ్ అనే ఫంక్షన్ని నేను వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫంక్షన్ నేమ్ మీద అదే ఎఫ్ ఓకేనా, ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను వావ్. సో నేను ఈ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. కర్లీ బ్రాకెట్ ఏం పెట్టలేదు, అదే రౌండ్ బ్రాకెట్స్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ ఫోన్. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను కాల్ చేసినప్పుడు ఇదే కదా ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏది మనకి స్టేట్మెంట్ వస్తుందంటే, సో ఈ స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా? సో నేను ఫంక్షన్ని నేను వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. అది ఎలా అనేది నేను కోడింగ్ వచ్చి చూపిస్తాను. ఓకే, నేను ఓకే ఇప్పుడు నేను వేరియబుల్ ఫంక్షన్ డాట్ పిహెచ్పిలో చేస్తున్నాను. సో మీకు తెలియాలంటే సో లోకల్ పోస్ట్ అని కొట్టేసి ఇక్కడ కింద ఉంటుంది వేరియబుల్ ఫంక్షన్ డాట్ పిహెచ్పి. ఓకే ఓకే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ ఏమి వావ్ అని ఇస్తుంది. ఓకేనా? సో వావ్ అని ఇస్తుంది. సో ఎక్కువ హలో అని ఇస్తుంది. ఈ ఫంక్షన్ మనం ఎట్లా కాల్ చేస్తాము? మామూలుగా అయితే ఎలా కాల్ చేస్తాం? ఓకేనా, వావ్ అని కాల్ చేస్తాం అంతేనా. సో వావ్ కాల్ చేసినప్పుడు ఏమొస్తుంది? హలో అని వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వావ్ అనే ఫంక్షన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను. ఏది? దీంట్లో స్టోర్ చేసుకుంటాను. ఏమని స్టోర్ చేసుకున్నాను అంటే జస్ట్ వావ్ అని స్టోర్ చేసుకుంటాను అంతేనా. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఏమని కాల్ చేయాలి? ఎఫ్యూఎల్సి కాల్ చేస్తే ఏమొస్తుంది? సో సేమ్ హలో హలో వచ్చేసింది. ఎందుకు? ఈ ఫంక్షన్ కాల్ చేసాం, సో కాబట్టి నేను దీన్ని తీసేస్తాను. ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తాను కాబట్టి హలో వచ్చేసింది. అర్థమైంది కదా? సో ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాను. ఓకేనా, ఇవి ఇక్కడ పారామీటర్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తాను. ఏమనే వస్తుంది? సో ప్రేమ్ కుమార్ అని ప్రింట్ కావాలి. ఇక్కడ ఇప్పుడు ప్రేమ్ కుమార్ ప్రింట్ కాదు, ఎందుకు? మనం ఇంకా ఇవ్వలేదు. సో ఇక్కడ మనం పారామీటర్ ఇవ్వాలి. పారామీటర్ ఏమని ఇవ్వాలి? నేమ్ అని ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఏమని ఇస్తాం? నేమ్ ఇస్తాం. ఓకేనా? ఓకే, చూద్దాం. సో హలో ప్రింట్ వచ్చేసిందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఏమని వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఏమంటే సే హలో అన్నప్పుడు వేరియబుల్ స్టోర్ చేసుకుంటాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను వేరియబుల్ స్టోర్ చేసుకున్నప్పుడు మనకి ఈ వావ్ అనే నేమ్ ఫంక్షన్ అవసరం లేదు కాబట్టి ఇది తీసేయాలి. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా వావ్ ఉంది, సో ఈ ఫంక్షన్ కూడా తీసేయాలి. కానీ ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చేది ఏది? హలో నేమ్ కదా. సో ఇప్పుడు మనం వేరియబుల్ ఏది? ఇదే కదా. ఈ వేరియబుల్ని మనం ఫంక్షన్ రూపంలో చేసుకోవచ్చు. సో కాపీ చేసుకొని ఇది తీసేసి ఇది పెట్టు. ఇప్పుడు ఇది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఓకే, ఇది వేరియబుల్ కదా. ఈ వేరియబుల్ని మనం సెమికోలన్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే వేరియబుల్ స్టోర్ చేసుకున్నప్పుడు సెమికోలన్ ఇస్తే సరే వచ్చేసింది హలో ప్రేమ్. ఓకేనా? అర్థమైంది కదా? సింపుల్, చాలా సింపుల్. ఫంక్షన్స్ని వేరియబుల్లో స్టోర్ చేసుకోవడం అంతే. సో ఈ సేయాలోని ఇక్కడ కాపీ చేస్తాం అంతే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో ముందుగానే తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.